ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన ఈ బృందం నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. సిట్ తన దర్యాప్తు సందర్భంగా పలువురు నేతలు, స్థానికులు పోలీసులను విచారించడంతో పాటు ఆయా ఘటనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సైతం పరిశీలించింది. తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈసీ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ షరతులు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ధాన్యం కొనుగోళ్లు, విద్యా సంస్థల్లో వసతులు, మేడిగడ్డ బ్యారేజీ, మరికొన్ని అత్యవసర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సిబిఐ కేసులో బారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్ గడువు నేటితో ముగియటంతో అధికారులు తాజాగా కోర్టులో హాజరుపరచగా రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 గంటల నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిన కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఏటా దీన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి చేప ప్రసాదం తింటే ఆరోగ్యానికి మంచిదని పలువురి నమ్మకం. ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని, చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ ఏపీ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించాయన్నారు. చంద్రబాబు భాజపాతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని అసెంబ్లీ సీట్లు తగ్గుతాయన్నారు. లేదంటే 150కి పైగా వచ్చేవన్నారు. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్కాదత్ కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెప్తున్నారని, 10 ఏళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించేవారు ఎవరూ కనిపించలేదని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజు 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మీరు వేచి చూడండి. మున్ముందు రౌండ్లలో మాకు మెజారిటీ వస్తుందని, ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారని అన్నారు. చంద్రబాబు గెలుస్తామని చెబితే జగన్ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తానని చెప్పారని, ఈ చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్త ఎన్నికల్లో భాజపాకు లోగడ కంటే సీట్లు తగ్గవన్నారు. దేశంలో భాజపా, మోడీలపై అసంతృప్తి ఉంది తప్పితే ఆగ్రహం లేదని వెల్లడించారు. అందువల్ల ఈసారి భాజపాకు 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.